ఆచారం డివిజన్లో సోదరుడు మాజీ సైనికుడు మరి సంతోష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా చాలా మంది కాలనీ సభ్యులకు కూడా ఈరోజు మొక్కలు అందజేయడం జరిగింది. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు సంతోష్ చేపట్టినందుకు ప్రత్యేకంగా మన మిత్రుని అభినందిస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాచారం ఆధ్వర్యంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి పచ్చగా ఉండాలి రాష్ట్రం అని కూడా ఈరోజు మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నియోజకవర్గ వ్యాప్తంగా మరి మా కార్యకర్తలందరూ కూడా మరి ప్రతి డివిజన్లో, ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో కూడా మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఏ విధంగా అయితే మరి చెట్లు నాటడం వల్ల, వాటిని కాపాడడం వల్ల మనను కూడా అవి కాపాడుతాయని ఆ రోజు పెద్దలు చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు సమాజం పైన ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంది. మరి అవి అరికట్టేందుకు మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టేందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని నాచారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి అందరికి కూడా మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మిత్రుడు ఏదైతే 78,000 మొక్కలు నాటాలని ఈరోజు మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఒక సంకల్పం తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందిస్తూ మరి డివిజన్ సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త, చిన్న పెద్ద లేకుండా అందరు నాయకులు కూడా ఇంటికొక మొక్క నాటాలని నేను కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో నాచారం డివిజన్లో మా సంతోష్ రెడ్డి గారి మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఈ చెట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నిజంగా సంతోష్ రెడ్డి గారిని అభినందిస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పెద్దలు, మా ఇన్ఛార్జ్ అయినటువంటి మందమూల పరమేశ్వరుడు రావడము నిజంగా చాలా సంతోషకరము. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమానికి భవిష్యత్తులో ఈ యొక్క చెట్టు కార్యక్రమం నాటడం అనేది నిజంగా చాలా అభినందనీయం. అదేవిధంగా ఏదైతే కాన్స్టిట్యున్సీ లెవెల్లో 99 మంది చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమం తీసుకున్న ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఇంతటి మంచి చక్కడం ఇంకా తీసుకోవాలని చెప్పి నేను నాచారం డివిజన్ కాంగ్రెస్ తరఫున అలాగని అభినందన తెలుస్తున్నాను. ఈరోజు మా రాష్ట్రాన్ని పచ్చదనం చేస్తూ మా ముఖ్యమంత్రి గారు ఎంతో వినలేని సేవ చేస్తున్నారు. దాంట్లో మా కార్యకర్త అయిన ఒక ఆర్మీ సోల్డర్ అయిన మా సంతోష్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినారు. దీంతో మాదిరి మేము కూడా మా డివిజన్లో ప్రతి ఒక్క నాయకుడు కూడా కొన్ని కార్యక్రమాలు కొన్ని కాలనీలో చేస్తే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మాకు వచ్చేసిన మా ఇన్ఛార్జ్ అయిన మందమాల పరమేశ్వరుడు అన్న గారు ఇటువంటి కార్యక్రమాలే కాదు, పేదలకు ఎన్నో రకరకాలుగా ఆదుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మన ఉప్పల్ నియోజకవర్గంలో పచ్చదనంతోనే నడుస్తుందని కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా 5 ఆగస్టు 2025 నుండి 15 ఆగస్టు 2025 వరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చేతుల మీదుగా దీని పోస్టర్ లాంచింగ్ అన్న జరిగింది. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన వనమహోత్సవం కార్యక్రమం సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ దాంతోపాటు 79,000 చెట్లు మన తెలంగాణ GHMC ప్రాంతంలో నాటుతున్నాం. దీనికి 30,000 సైనికులు, తెలంగాణలో ఉన్న 30,000 సైనికులు మరియు నాచారం కాంగ్రెస్ 6th డివిజన్ కార్యకర్తలందరూ, పైగా ఈ రోజు చీఫ్ గెస్ట్ గా విచ్చేయించిన మా ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ పరమేశ్వర గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, దీనికి సహకరించిన మా కాంగ్రెస్ పెద్దలందరూ, మా ట్రిపుల్ యువసేన సోల్జర్ సంతోష్ సర్వీసెస్ యువసేన, వీళ్ళందరూ రాత్రి పగలు కష్టపడి వీటికి సహకరించినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.